డబ్బులు లాగేసుకుంటావేంటన్నా? నీకేం చెప్పాను? ఈ ఆటో స్టాండ్లో కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ తిరగకూడదని చెప్పానా? ఆయన నువ్వు తిరుగుతూనే ఉన్నావంటే ఏమనుకోవాలి? అంత లెక్క లేకుండా పోయిందా యూనియన్ అంటే? ఇప్పుడేమీ నేను సవారీ ఎక్కించుకోలేదన్నా. ఇక్కడ దాకా సవారీ వస్తే దించేశాను. అసలు నీ ఆటో ఈ ఏరియాలోనే కనిపించడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కుదరదు. అన్నా, మా ఇల్లు ఇక్కడే. మా అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆటో స్టాండ్లోనే ఆటో పెట్టుకుని నడిపాడు. కొత్తగా నువ్వేందన్నా రూల్స్ చెప్తున్నావు? నా రూల్స్ ఇలానే ఉంటాయి. యూనియన్ లీడర్ని. నేను చెప్పింది మీరు వినాలి, కానీ మీరు చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు. ఆ రోజు అంతే, నన్ను అన్ని మాటలు అనిపించావు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తున్నాను. సరిగ్గా దొరికావు. సరే అన్నా, ఇంకెప్పుడు రాను. నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఓ అన్నా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా, వ్యాన్ పంపించినాను. ఇదిగో నేను కూడా బయలుదేరి వస్తున్నాను. నువ్వు చక్కగా లోడ్ ఎత్తి పెట్టు. వ్యాన్ వస్తుంది, లోడ్ చేసుకుని వచ్చేస్తాము. వస్తాడానన్నా. ట్రాఫిక్ ఎట్టా ఉండదు అనుకుంటావు? రావాలి కదా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. అక్క పెళ్ళయింది. ఇప్పుడు ప్రతి రూపాయి మాకు చాలా అవసరం. కష్టపడి సంపాదించిన డబ్బు లాగేసుకుంటే ఎలా అన్నా? వద్దన్నా కూడా ఆటో స్టాండ్ లో పెట్టినందుకు ఇది పెనాల్టీ. ఇంకొక్కసారి కనిపిస్తే డబ్బులే కాదు, ఆటోనే లాక్కుంటాను.